హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? సో చాలా డేస్ తర్వాత మీతో ఇలా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాను. సో నాకున్న వర్క్స్ వల్ల, కొన్ని కమిట్మెంట్స్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇప్పటి నుంచి కొంచెం టైం స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్నాను. సో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి, అండ్ హెల్త్ కాంటెంట్ కూడా సో రెగ్యులర్గా ఇప్పటి నుంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2024లో ఏవైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ, అంటే కొంచెం టైం ఎక్కువ ఇస్తూ మళ్ళీ 2025లో అలా అవ్వకుండా కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో 2024 అంటే అంతకుముందు ఏవైతే మిస్టేక్స్ చేసామో ఏం మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, పర్సనల్గా నాలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేసి నేను కొన్ని లిస్ట్ తయారు చేసుకున్నాను అనమాట. అవన్నీ మీకు నచ్చుతాయో లేవో తెలీదు, అంటే మీరు ఫాలో అవ్వచ్చో లేదో తెలీదు. నేనైతే ఫాలో అవుదాం అనేసి కొంచెం లిస్ట్ రాసుకున్నాను అనమాట. జస్ట్ క్యాజువల్ ఇంటరాక్షన్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఒకటి ముందు కొంచెం సర్లే మళ్ళీ చేద్దాం అనేసి ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉండేదాన్ని కొన్ని వర్క్స్. సో అలా చేయకూడదు, సో టైం అయిపోయింది మళ్ళీ రాదు అనేసి ఇప్పుడు ఖచ్చితంగా ఏ టైంకి జరగాల్సిన పని ఆ టైంకే చేయాలి, ఏ టైంకి ఏ వర్క్ అయితే అనుకున్నామో ఆ టైం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి అనేసి అదైతే కన్ఫర్మ్గా పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయకుండా ఖచ్చితంగా ఏ రోజు అనుకున్న వర్క్స్ ఆ రోజు చేసుకోవాలని చెప్పేసి. సో మార్నింగ్ లేవగానే మనం టు డూ లిస్ట్ రాసుకుంటాం కదా, ఈరోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయి. సో బీట్ ఎనీ వర్క్లో అయినా కానీ, ఇట్లా యూట్యూబ్లో అయినా, ఏదైనా కాంటెంట్ క్రియేషన్ అయినా, లేదా పర్సనల్ వర్క్స్ అయినా, ఏదైనా కానీ ఏ రోజు అనుకున్న పని ఆ రోజు చేయాలనేసి ఫిక్స్ అయిపోయాను. అట్ ఎనీ కాస్ట్ ఏమైనా జరగని ఖచ్చితంగా జరగాలనుకున్నాను. అండ్ ఇంకొకటి స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. సో ముందు నాకు ఎలా ఉండదంటే, ఫోన్ ఉంది కదా, ఫోన్ మనం ఎక్కువ చూసే టైంలో నేను 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టేదాన్ని అనమాట. నాకు అనిపించేది నేను ఎంతగా వాడుతుంటే నేను ఇది 3 సార్లు ఛార్జింగ్ పెడుతున్నాను అనేసి. సో అది చేంజ్ అవ్వాలి. అండ్ నా హెల్త్ కూడా పాడవ్వకూడదు కదా, ఈ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల, ఫోను ల్యాప్టాప్ ఎక్కువ చూడడం వల్ల నా హెల్త్ డ్యామేజ్ అవ్వకూడదు. సో అందుకని ఆ స్క్రీన్ టైం ఖచ్చితంగా రెడ్యూస్ చేసుకోవాలి. సో నేను అదే ఫాలో అవుతున్నాను. January 1st నుంచి ఈరోజు 6th ఈరోజు డేట్. సో ఈ రోజు వరకు కూడా నా స్క్రీన్ టైం 2 అవర్స్కి మించి లేదు. సో లెస్ దెన్ 2 అవర్సే ఉంది. అండ్ ఒక 2-3 డేస్ ఏమో లెస్ దెన్ 1 అవర్ కూడా ఉందన్నమాట. సో అది రెక్టిఫై చేసుకోవాలనేసి స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా అవుతుంది, అండ్ మిగతా డేస్ కూడా అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అదొకటి. అండ్ హెల్త్ గురించి జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ నాకు బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది అనుకునేదాన్ని. కానీ నాకు ఎప్పుడో ఒకసారి 6 months ఒకసారి, 1 yearకి ఒకసారి కొంచెం డల్ అయిపోతుంటాను అనమాట. సిక్ అవుతూ కొంచెం ఫ్లూ కోల్డ్, కఫ్ రావడం, ఫీవరు అట్లా. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నాకు January 1st నుంచి ఫీవర్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో మరి అది ఎందుకో తెలీదు. సో అందుకని ఫిక్స్ అయిపోయాను, ఎట్లయినా సరే మనం దేనికి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఖచ్చితంగా హెల్త్కి అయితే ఖచ్చితంగా టైం ఇవ్వాలి. అండ్ ఇంటర్నల్ హెల్త్ బాగుండాలి, ఎక్స్టర్నల్గా బాగుండాలి, మనం ఫిజికల్గా మెంటల్గా అంతా స్ట్రాంగ్గా ఉండాలి. సో దానికి ఎటువంటి హెల్త్ హ్యాబిట్స్ ఎలాంటివి చేంజ్ చేసుకోవాలో అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. అదొకటి. అండ్ దీనివల్ల ఇదంతా బాగుండడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం చేసే వర్క్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏ పని చేసినా కానీ కొంచెం యాక్టివ్గా చేయడం వల్ల మనకు అన్ని బెనిఫిట్సే ఉంటాయి కాబట్టి అలా అంతా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీ మేనేజ్మెంట్. మేబీ ఇది నేను చెప్పక్కర్లేదు ఎవరికి, అంటే మీరేంటి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇదంతా చెప్తారు అంటే, అది ఏ ఫీల్డ్లో ఉన్నా అది అవసరమే. ఏ ఫీల్డ్లో ఎలాంటి డిపార్ట్మెంట్లో ఏది ఉన్నా కానీ మనకి మనీ మేనేజ్మెంట్ అనేది ఎటర్నల్ అనమాట. అది ఎవరికైనా అవసరమే. అది మీకు అవసరం లేదని చెప్పుకోవడానికైతే ఏం లేదు. సో మనీ మేనేజ్మెంట్ అనేది నేను రీసెంట్గా, అంటే
కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి నేను కొంచెం ఎక్కువగా సీరియస్గా తీసుకున్నాను దీని గురించి. ముందు ఉండేది కానీ మరీ ఇంతలా లేదు. ఎప్పుడో సర్లే చూద్దాం, సేవింగ్స్ కదా, ఇన్వెస్ట్మెంట్స్ కదా అనేలా ఉండేది. కానీ రీసెంట్గా ఒక 6 months 8 months నుంచి కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. అసలు ఎంత వస్తుంది, ఏం చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము. సో ఈ పర్సంటేజ్ ప్రకారం కాకుండా నాకు ఎలా అవుతుందో అంతగా స్టార్ట్ చేశాను అనమాట. సో నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను ఎప్పుడైతే ఒక ప్లాన్డ్గా చేస్తున్నానో, ఇది మనం ఎంత సేవ్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నాము, ఇవన్నీ కానీ నేను ఇలా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నిజంగా నాకే చేంజెస్ చాలా కనిపించాయి అనమాట ఈ మనీ మేనేజ్మెంట్లో. ఒకటి, మనం మనీ ఎంతైనా సంపాదించినివ్వండి, మన ఎక్స్పెన్సెస్ అలానే ఉన్నాయనుకోండి, మనం ఎంత సంపాదించినా అది వేస్ట్ అవుతుంది. సో మనం సంపాదించేది ఎంతున్నా కానీ మనం ఎక్స్పెండ్ చేసేది, మనం బయట స్పెండ్ చేసేది, ఊరికే అన్నెసరీ ఖర్చులు ఉంటాయి కదా, బయట షాపింగ్స్ అని, ఊరికే ఇష్టం అంటే బయట వాళ్ళని, ఫ్రెండ్స్ని ఇట్లా వీళ్ళ దగ్గర బాగా రిచ్గా కనిపించడానికి కానీ ఏదైనా కానీ, అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉందని ఇంకా సేమ్ అప్డేట్ అవ్వడం, తొందరగా ఫాస్ట్గా మనకు అవసరం ఉన్నా లేకపోయినా అప్డేట్ అవ్వడం, లేదా కొత్త మార్కెట్లో కొత్త వాచ్ వచ్చిందంటే తొందరగా అప్డేట్ అవ్వడం. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ ముందు నేను అట్లా రిచ్గా ఉండాలి, బయట వాళ్ళకి నేను బాగా రిచ్ అని చూపించుకోవాలి అనేసి కొంతమంది అడిక్ట్ అవుతూ ఉంటారు అట్లా. సో ఒక్కసారి స్టార్ట్ చేసి వాళ్ళు ఇంక ఇవేం ఆలోచించరు, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది ఏం ఆలోచించరు, డైరెక్ట్గా కొనేయడమే అనమాట. అది మనకు అవసరమా లేదా అనేది ఆలోచించరు. సో అలాంటి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించుకొని మనకు అవసరం ఉంటే కొనుక్కోవాలి, లేదంటే లేదు. సో అది అలాంటివి మన క్లారిటీ ఉందనుకోండి, మనం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ సేవ్ చేయడం వల్ల కూడా ఏమీ రాదు. సో ఆ సేవ్ చేసిన వాటిని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసామనుకోండి, అప్పుడే మనం ఈ సేవ్ చేసిన దానికి గ్రో అవుతుంది అనమాట. సేవ్ చేసిన అమౌంట్ అనేది గ్రో అవుతుంది. ఓన్లీ మనం ఒక 2-3 కట్టలు తీసుకొని ఎక్కడైనా పెట్టామనుకోండి, అది గ్రో అవుతుంది, అవ్వదు కదా. సో అలానే అది గ్రో అవ్వదు కాబట్టి మనం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసామంటే అది పెరుగుతుంది అనమాట. సో దానివల్ల మనం ఆ మనీతో వర్క్ చేసినా చేయకపోయినా ఆ మనీ అనేది మన కోసం వర్క్ చేస్తుంది. దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో అది నేర్చుకున్నాను. నేను 6 to 8 months నుంచి దీని గురించి నేర్చుకుంటున్నాను. చదువుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది అంతా ప్లాన్ చేసుకొని నేను దిగాను అనమాట ఇన్వెస్ట్మెంట్స్లోకి. సో అది కూడా బాగా జరుగుతుంది. ఇంకొకటి చెప్పాలి, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పలేదు కదా. ఎక్కడ అంటే నార్మల్గా మనం గోల్డ్, సో గోల్డ్ ఇదంతా వద్దులేండి మాకు అనుకున్నారంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ షేర్ మార్కెట్. సో నేను నేర్చుకునే దిగినాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉంది. అండ్ నాకు తెలిసిన దాంట్లోనే నేను చేసుకుంటాను. మరి ట్రేడింగ్ చేయడం ఇవన్నీ అవసరం లేదు మనకు. అవన్నీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకుంటారు, వాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. మనకు రిస్క్ ఫ్రీగా ఏమేమి ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ నేనైతే చేస్తాను. ఎప్పుడైనా ఇంకొక నెక్స్ట్ క్యాజువల్ టాక్స్లో అది కూడా నేను మాట్లాడతాను దాని గురించి, అది కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి బుక్ రీడింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో నేను ముందు నాకు ఇన్ని ఇయర్స్లో కానీ నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. అంటే నేను బుక్ చదువుతాను, అంటే నావెల్స్ ఇవన్నీ చదవగలను అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎంబీబీఎస్లో చదివేటప్పుడు కూడా నేను కాన్సెప్ట్స్ ఎలా చదివేదాన్ని అంటే నాకు విజువల్ రిప్రజెంటేషన్ ఉన్నవి కొంచెం తొందరగా ఎక్కుతాయి అన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ చదవడం కంటే ఆ టాపిక్ని ఫస్ట్ విజువల్గా చూస్తాను. ఆ టాపిక్, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది విజువల్గా చూస్తాను. దాన్ని చూసిన తర్వాతనే నాకు చదివినదంతా ఎక్కుతుంది అనమాట. సో అలా విజువల్ పర్సెప్షన్ అనేది ఎక్కువగా ఉండేది. కానీ సరే ట్రై చేద్దాము అనేసి నేను ఒక బుక్ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఎవరో రికమెండ్ చేస్తే నేను ఒక బుక్ అయితే తెచ్చుకొని స్టార్ట్ చేశాను బుక్ రీడింగ్ అనేది. సో
నిజంగా చెప్తున్నాను, ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఎవరో ఒక 50-60 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి నా ముందు ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్తున్నట్టు అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ నిజంగా చాలా బుక్ రీడింగ్ అంటే మనం ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకు ఆ బుక్ కూడా చూపిస్తాను. సో ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ అని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను స్టేటస్, నేను ఒక బుక్ చదివాను అనేసి. సో అదే ఇది ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇది రాబర్ట్ టీ కియోసాకి అనే ఆథర్ అనమాట. ఇది చాలా చాలా ఫేమస్ బుక్కే, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు స్టోరీ. అంటే ఇది సంథింగ్, ఇది ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఒక రిచ్ డాడ్ ఏం నేర్పిస్తాడు, పూర్ డాడ్ ఏం నేర్పిస్తాడు పిల్లలకి అనే బుక్ ఉంది అనేసి చాలా మందికి తెలుసు, కానీ చదివిండరు చాలామంది. సో జస్ట్ ఇది ఒకటి ఉంది బుక్ అనేసి అయితే తెలిసి ఉంటుంది అనమాట. కానీ నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ఖచ్చితంగా చదువుదాం ఏముంది ఇందులో అనేసి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే ఈ బుక్ చదవడం జరిగిందనమాట. సో నిజంగా ఈ బుక్ చదువుతుంటే నాకు అతనే ఒక 50-60 ఇయర్స్ 70 ఇయర్స్ అతను వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పడం, వాళ్ళు ఎలా వాళ్ళ రిచ్ మైండ్ సెట్ ఎలా ఉండేది, మామూలుగా పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, క్లియర్ కట్గా నేర్పిస్తున్నట్టు అనిపించింది అనమాట నాకైతే. నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ సిరీస్లో ఇంకా 2 బుక్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను నెక్స్ట్ చదువుతాను, ఖచ్చితంగా చదువుతాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇంకొకటి మనము అనుకుంటుంటాం కదా, మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ లానే ఉంటారు, పూర్ పీపుల్ పూర్ లాగానే ఉంటారు, రిచ్ పీపుల్ ఎప్పుడు రిచ్ లాగానే ఉంటారు అనేసి అనుకుంటుంటాం కదా. అది ఎందుకు, ఎలా ఉంటుంది, ఎలా అది పాసిబుల్ అవుతుంది, దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్లో చెప్పారనమాట. సో అదైతే చాలా బాగుంది. అండ్ మనం మనీ కోసం వర్క్ చేయకూడదు, మనీనే మన కోసం వర్క్ చేయాలి అనేసి కూడా దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఓవరాల్గా అయితే బుక్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. సో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎలా గ్రో అవ్వాలి అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ చాలా బాగుంది బుక్ అయితే. ఇంకా 2 బుక్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఆ సిరీస్లోనే. సో అవి కూడా నేను చదువుతాను ఖచ్చితంగా. అండ్ ఇలా ఇవన్నీ కొత్తవి నేర్చుకున్నాను. అంటే ఈ 2025 నుంచి సో ఇలా గుడ్ హ్యాబిట్స్ అన్నీ మనం తీసుకొని బ్యాడ్ హ్యాబిట్స్, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ తీసేయాలి. సో అది మెయిన్ గోల్ అనమాట. సో మనం ఎప్పుడైతే మనం అన్నీ అబ్జర్వ్ చేస్తాం, గుడ్ అబ్జర్వ్ చేస్తాం, బ్యాడ్ అబ్జర్వ్ చేస్తాం బయట, కానీ మనం ఏది తీసుకుంటున్నాం మైండ్లోకి అనేది ఇంపార్టెంట్. సో మనం పాజిటివిటీని తీసుకొని, గుడ్ని తీసుకొని, మనం మిగతావంతా నెగిటివిటీని బయటికి తోసేస్తే సో మన మైండ్ బాగుంటుంది, మన ప్రొడక్టివిటీ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మనం చేసేది ఏదైనా కానీ పాజిటివ్గా జరుగుతుంది అన్నమాట. అదొకటి. సో ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి అనేసి అనుకున్నాను. సో అదైతే ఖచ్చితంగా జరగాలి కూడా. సో ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ ఆర్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ గ్యాప్లో లాస్ట్ 2 మంత్స్లో 4000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారనమాట. 4000 సబ్స్క్రైబర్స్ అప్పుడే వచ్చారు. సో నేను అనుకున్నాను ఒక ఇట్లా ఇంటరాక్షన్ వీడియో ఒకటి చేద్దాము, కొంచెం థ్యాంక్స్ చెప్తూ చేద్దాము అనేసి అనుకున్నాను. నాకున్న దాంతో పోస్ట్పోన్ చేసుకున్నా, రేపు చేద్దాం అనే దాంట్లో ఉండేసి నేను మళ్ళీ రీసెంట్గా దాని గురించి చేద్దామనేసి సబ్స్క్రైబర్స్ చూస్తే 4176 సంథింగ్ అలా ఉన్నారనమాట. సో నాకే తెలియదు అది 4176 ప్లస్ సబ్స్క్రైబ్ అయినారు మళ్ళీ ఇంకా మిగతా మంది అనేసి. సో అసలు నేను ఎవరో తెలియదు, నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన కంటెంట్ని చూసి నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి వాళ్ళ కోసమైనా నేను ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ మంచి కంటెంట్ అనేది, హెల్త్ కాంటెంట్ ఇస్తే బాగుంటుంది.
సో నా మీద నమ్మకంతో వీళ్ళకు సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళ టైం కేటాయించి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారు సపోర్ట్ చేయడానికి. వాళ్ళ కోసం ఏదైనా ఖచ్చితంగా చేయాలి అనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్లు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, హెల్త్ గురించి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నాను కదా. సో అది మనం బీట్ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మనం తీసుకునే డైట్, సో మంచి ఫుడ్ తీసుకోవడం, మనం ఏం తింటామో మన బాడీ అలానే రియాక్ట్ అవుతుంది. మనం బయట జంక్ ఇవన్నీ తిన్నామనుకోండి అలానే ఉంటుంది అనమాట. సో నేనేమంటున్నానంటే ఎప్పుడైతే మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వస్తాయో అప్పుడే మన ఫిజికల్ హెల్త్కి కానీ మెంటల్ హెల్త్లో కానీ చేంజెస్ వస్తాయి అన్నమాట. సో ఈ 2025 నుంచి జంక్ ఇవన్నీ మానేసి ఓన్లీ హెల్తీ ఫుడ్ సైడే వెళ్దామనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. అండ్ అదే ఫాలో అవుతున్నాను కూడా. సో చూద్దాం ఇది ఎన్ని రోజులు ఇలానే అవుతుంది. సో మ్యాక్సిమం ఒక్కసారి మనం మైండ్లో ఫిక్స్ అయ్యామంటే అది క్రేవింగ్స్ కూడా అంత ఈజీగా రావు అనుకుంటా. సో నాకు తెలిసినంత వరకు ఒక్కసారి మనం గట్టిగా ఫిక్స్ అయ్యామంటే బ్రెయిన్లో మనకు అంత ఈజీగా కూడా క్రేవింగ్స్ రావు. మనం ఎప్పుడైతే మెంటల్గా వీక్గా ఉంటామో, అరే నేను ఉండగలనా లేదా, తినకుండా ఉండగలనా లేదా, నేను జంక్ తినకుండా ఉండగలనా లేదా అని ఎప్పుడైతే మనలో మనకి డౌట్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా స్కిప్ అయిపోతుంది. సో తినేస్తాం బయటవి. సో ఎప్పుడైతే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామో ఖచ్చితంగా అది ఫాలో అవ్వగలం. సో మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్, అది డైట్ కానీ ఏదైనా కానీ అన్నమాట. సో చాలా పోస్టులు కూడా చూస్తూ ఉంటారు, హంగర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అంటే మనం ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే హంగర్ ఈజ్ ద ఫస్ట్ అనమాట. అంటే మనం హంగర్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని దీన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మనం దేన్నైనా కంట్రోల్ చేసుకోగలం అనమాట. సో అలా సో ఇవన్నీ కూడా ఫాలో అవుదామని అనుకుంటున్నాను, ఖచ్చితంగా అవుతాను కూడా. అండ్ సో ఇది అండి ఇవాళ వీడియో. సో ఏదో సోజ్ చెప్తున్నా అనుకోకండి, కానీ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సిన థింగ్స్. ఇప్పుడు నేను సపోజ్ 20స్లో ఉన్నాను, 20 ఇయర్స్లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నా ఫ్యూచర్ జనరేషన్స్కి అంత బాగుంటుంది అనమాట. అదే మనం ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే అంత లేట్ అయిపోతుంది. సో మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కూడా మనం నేర్పించగలగాలన్నమాట. ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారా ఎలా ఉందో. సో మనం 90s జనరేషన్లో ఎలా ఉండేది, మనం పెద్దవాళ్ళు చెప్తే మనం వింటాము, అది నేర్చుకుంటాము, అది కొంచెం మనకు భయం అవన్నీ ఉండేవి. అయ్యో ఏమంటారో పేరెంట్స్, మార్క్స్ రాకపోతే ఏమంటారో, నేను ఇది చేస్తే ఏమంటారో, తప్పు చేస్తే ఏమంటారో అనేసి కొంచెం భయం ఉండేది. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అలా లేదు, అంతా వదిలేశారనమాట. సో మనం మన సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ మన కొలీగ్స్ వీళ్ళకి చెప్పినట్టయితే ఇప్పటి నుంచి చెప్తే మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అన్న బాగుంటాయి అన్నమాట. సో నాకు యంగర్ బ్రదర్ ఉన్నారు, నాకన్నా ఇప్పుడు తనకు 20 years. సో నేను ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నానో, ఈ సేవింగ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, SIP ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను ఏవైతే నేర్చుకుంటున్నానో వాడికి నేను అన్నీ నేర్పించాను అనమాట. ఇలా ఉంటుంది, నీకు ఇప్పుడు 20 years. సో నీకు 20 years కాబట్టి నీకు 30-35 years వచ్చే లోపల ఈ 15 years కనుక నువ్వు మంచిగా సేవ్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే నీకు ఎంత కార్పస్ బిల్డ్ అవుతుంది. దానివల్ల నీ ఫ్యూచర్కి బీట్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ ఒక పెద్ద కార్పస్ ఉన్నట్టయితే అది ఎవరికైనా అవసరమే. సో ఇన్ఫ్లేషన్ వల్ల కూడా చాలా పర్సెంటేజ్ అనేది పెరిగిపోయింది కదా మనకి ఇప్పుడు ట్యాక్స్ల వల్ల ఇవన్నీ కూడా. సో సపోజ్ మనం చిన్నప్పుడు ఒక 1000 రూపీస్కి మనకి ఇంట్లో సరుకులన్నీ వచ్చేసేవి, కానీ ఇప్పుడు 1000 రూపీస్ తీసుకెళ్తే ఓన్లీ ఒక పేస్ట్, బ్రష్ ఇట్లా చిన్న ఒకటే వస్తున్నాయి అన్నమాట. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే మన కిడ్స్, మన బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ పిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి ఇవన్నీ నేర్పించి మంచి విషయాలు నేర్పించి చేసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో దానికోసమనే నేను నా బ్రదర్కి చెప్పి వాడితో కూడా
స్టార్ట్ చేయించాను ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్. ఐ స్టార్టెడ్ ఇన్ 2025. సో ఇలాంటివన్నీ మనం ఇంకొకటి ఏదైనా కానీ మనం బ్రెయిన్కి తీసుకొని హర్ట్ అవ్వడము, అరే నన్ను ఏదో అన్నారు అనేసి పర్సనల్గా తీసుకొని డిస్టర్బ్ అవ్వడం, సో ఇలాంటివన్నీ ఏమి ఉండకూడదు. నథింగ్ ఈజ్ పర్సనల్. సో డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ అనమాట. అంటే మనం ప్రొఫెషన్ వరకు వస్తే మనం ప్రొఫెషన్కి వచ్చామా, వర్క్ స్పేస్కి వచ్చామా, వర్క్ చేసుకున్నామా, వెళ్ళామా, అంతే ఉండాలి. ఎక్కడైనా సరే మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా సరే నీ పని ఏంటి, నువ్వు వచ్చావా, చేసుకున్నావా, వెళ్ళిపోయావా, అలానే ఉండాలి. అంతేగాని ఊరికే గొడవలంట అదంటే ఇదంట అనేసి చేసుకోకూడదు అనమాట. మనం లైఫ్లో ఎలా గ్రో అవ్వాలనేది చూసుకోవాలి. అంతేగాని ఏదైనా మనకంత ఏం మంచిది కాదు అన్నప్పుడు చేయకూడదు అనమాట. అదొకటి. సో ఇలాంటివన్నీ ఫాలో అయ్యి ఈ 2025ని స్టార్ట్ చేయడం సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడే హెల్త్ కూడా బాగుంటుంది నాకు. సో రేపటి నుంచి రెగ్యులర్గా మనకు పోస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా హెచ్ఎంపివి వైరస్ ఎక్కువ వస్తుంది అనేసి వింటున్నాం కదా. సో ఈ హెచ్ఎంపివి ఫ్లూ ఇప్పుడు లాస్ట్ టైం మనకు 2020లో కోవిడ్ ఎలా అయితే వచ్చిందో, కరోనా వైరస్ ఎలా అయితే వచ్చిందో, మనకు మొత్తం అంతా డిజాస్టర్ అయింది కదా, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో అలానే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కూడా వచ్చింది. అండ్ అది కూడా సేమ్ కోవిడ్ లాగానే దారి తీస్తుందా, చాలామంది ప్రాణాలు పోగొడుతుందా, ఏంటి, ఎంత సివియర్ అది అనేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నేను ఈరోజే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ స్టేటస్లో పెడతానండి, క్వశ్చన్స్ అడగమని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఆ క్వశ్చన్స్లో ఇవ్వండి. మీ డౌట్స్ అన్నిటిని ఆ క్వశ్చన్స్లో ఇవ్వండి. సో నేను రేపు రిలీజ్ చేసే వీడియోలో మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఆ వైరస్ ఏంటి, ఎలా వస్తుంది, ఎలా వచ్చింది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఒకవేళ వచ్చినట్టయితే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది అండి ఇవాళ వీడియో. సో నార్మల్గా నేను ఎప్పుడూ ఇంత ఓపెన్గా మాట్లాడలేదు. ఇంతవరకు నా 2 years అయింది అనుకుంటా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. కానీ నాకు ఎందుకో 2024 అయిపోయింది, నాకు 2025 నుంచి మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. లైఫ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఇది మీకు కూడా షేర్ చేసుకోవాలి. మీలో కూడా మంచిగా గ్రో అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందుకోసమే షేర్ చేస్తున్నాను. సో నా ఓన్లీ హెల్త్ గురించే చెప్తూ, ఓన్లీ ట్రావెల్ గురించే చెప్తూ ఉంటే కూడా అది యాక్చువల్లీ ఫేక్గానే ఉంటుంది, ఓన్లీ అంతవరకే చూపిస్తున్నాను. కానీ ఇలా ఇంటరాక్ట్ అవుతే నాకు కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది నా ఛానల్. సో మీరు నన్ను నమ్మి 4170+ మెంబర్స్ నన్ను నమ్మి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. సో మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనేదే నా ఎయిమ్ అనమాట. సో చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కమెంట్ సెక్షన్స్లో కానీ కమెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా పోస్ట్లు అయితే వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మనం నేర్చుకునే దాంతోపాటు మనం ఇంకొంతమందికి కూడా ఇలాంటివన్నీ నేర్పించామనుకోండి, మన చుట్టూ అంతా బాగుంటుందన్నమాట. సో మన పిల్లలు, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా నేర్చుకున్నట్టయితే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఇలాంటి కాంటెంట్ అన్నీ మీకు చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.